హర్ముజ్ జలసంధితో పాటు పర్షియన్ గల్ఫ్లో తమ పట్టును మరింత పెంచుకునే దిశగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ దక్షిణ తీర ప్రాంతంలో దాదాపు 2000 కిలోమీటర్ల మేర సముద్ర మార్గాలపై నియంత్రణ సాధించేందుకు కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన సమీకరణలు, నిబంధనలు సిద్ధమయ్యాయని, సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ ఆదేశాలకు అనుగుణంగా వాటిని అమలు చేస్తామని తెలిపింది. అరేబియా గల్ఫ్ నుంచి హర్ముజ్ జలసంధి వరకు ఉన్న ఇరాన్ తీర ప్రాంతాన్ని మరింత సురక్షితం చేయడమే ఈ కొత్త నిబంధనల లక్ష్యమని ఐఆర్జీసీ పేర్కొంది. ఈ ప్రాంతాన్ని ఇరాన్ ప్రజలకు గర్వకారణంగా ప్రాంతీయ సుస్థిరతకు మూలకేంద్రంగా మారుస్తామని వెల్లడించింది. ఇటీవల పర్షియన్ గల్ఫ్ దినోత్సవం సందర్భంగా హర్ముజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ సమగ్రమైన వ్యూహాత్మక ప్రణాళికను ఆవిష్కరించారు. పర్షియన్ గల్ఫ్లో విదేశీ శక్తులకు చోటు లేదని, దుష్ట ఆలోచనలతో వచ్చే శక్తులకు ఆ సముద్ర గర్భమే శరణ్యమని హెచ్చరించారు. జలసంధి నుంచి వచ్చే ఆదాయాన్ని ఇరాన్ రియాల్స్లో వసూలు చేయడంతో పాటు నౌకల రాకపోకలపై నియంత్రణ ఆ వ్యూహాత్మక ప్రణాళికలో ఉన్నాయి. ఈ క్రమంలోనే కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు ఐఆర్జీసీ ప్రకటించింది.